బిగ్ బాస్ సీజన్ 9లో అనూహ్యంగా మోస్ట్ ఊహించలేనట్టు రాము రాథోడైన తన ఎలిమినేషన్ తానే ప్రకటించుకుని మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడని చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హోస్ట్ నాగార్జున స్టేజ్ మీదకి రప్పించిన తర్వాత, ఎందుకు రాము నువ్వు అసలు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, అసలు ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే, సార్ ప్రాబ్లం అయితే హౌస్లో లేదు సార్, నేనే మా అమ్మ నాన్నని విడిచి ఉండలేకపోయాను సార్ అంటే, సరే మరి నువ్వు ఎలాగో వచ్చావో కాబట్టి మరి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి లాస్ట్గా బాయ్ చెప్పేసి ఏం చెప్పేస్తావో చెప్పేసి అంటే, ఈలోగా అందరికీ కూడా దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే కనుక మీరందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు, ముఖ్యంగా తనుజక్క అయితే కనుక నన్ను కంటికి రెప్పలా చూసుకుందని చెప్పాలి. తనుజక్క నువ్వు గేమ్ పరంగా చాలా బాగా ఆడుతావు, మరింత బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే టైటిల్ విన్నర్ కూడా నువ్వే అవ్వాలనుకుంటున్నాను అంటూ తనుజ కోసం చాలా గొప్పగా చెప్పాడు. అలాగే రామరాథోడ్ ఇక్కడ నాకంటూ హౌస్లోకి ఒక అన్నయ్య దొరికాడు, అదే బర్నీ అన్నయ్య. నిజంగా బర్నీ అన్న నువ్వు చూసే విధానం కానీ, నేను ఏదైనా తప్పులు చేస్తే దాన్ని నువ్వు సరిదిద్దే విషయం కానీ సూపర్ అన్న. సో మనం ఇక్కడితోనే మన జర్నీ ఆగిపోకూడదు, బయటికి వెళ్ళిన తర్వాత మనందరం కూడా కలుద్దాం అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పి మొత్తానికి బయటకు వచ్చేసాడు రాము రాథోడ్. ఈ సందర్భంగా తనుజ కూడా అమ్మా నాన్నలు అడిగానని చెప్పేసి బయటకు వచ్చాక మనందరం కలుద్దాం అంటూ సెండ్ ఆఫ్ ఇచ్చారని చెప్పాలి లైవ్లో నుంచి. మరి మొత్తానికి రాము రాథోడ్ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఎలా అనిపించాయి అనేది, మరి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని వెళ్ళింది ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.